హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హర్షాస్ వ్లాగ్స్. ఈరోజు మీకు చింతాకు పప్పు చేసి చూపించబోతున్నాను. ఫస్ట్ కుక్కర్లో బ్యాల్ తీసుకొని కడిగి పెట్టుకున్నాం. ఇప్పుడు దాంట్లోకి తెల్లగడ్డలు వేసుకున్నాం. తర్వాత ఎర్రగడ్డలు వేసుకుందాం. ఇప్పుడు దాంట్లోకి పచ్చిమిర్చి కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక 15 వేసుకున్నాం. ఇప్పుడు దీంట్లోకి 4 టమోటాని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని యాడ్ చేద్దాం. తర్వాత వంకాయలు 2 తీసుకొని సన్నగా కట్ చేసుకున్న వంకాయలని యాడ్ చేద్దాం. తర్వాత దాంట్లోకి కావాల్సినన్ని వాటర్ పోసి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చింతాకు వేసుకుందాం. దీంట్లోకి నేను అటిమాడాకు కూడా వేస్తున్నా. ఇది పల్లీలో అయితే దొరుకుతుంది, టౌన్లో దొరకపోవచ్చు. ఉంటే వేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇవి 2 వేసి చేస్తే టేస్ట్ బాగుంటుంది. చింతాకు పప్పులోకి మనం చింతకాయ వేయం, ఎందుకంటే ఆల్రెడీ చింతాకు పుల్లగానే ఉంటుంది కాబట్టి చింతకాయ వేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ధనియా పౌడర్ 1 స్పూన్ వేసుకుందాం. పసుపు 1/2 టీ స్పూన్, పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు అంతా గెంటితో కలుపుకునేసి మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ అట్లా పెట్టుకుంటే పప్పు ఉడికిపోతుంది. మళ్ళీ తీసి కింద దించి పెట్టేసి పప్పు దుద్దేసుకొని తిరగట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ నీళ్ళు తీసి పక్కన పెట్టుకుని ఆ నీళ్ళు వంచేసి పక్కన పెట్టుకొని పప్పు దుద్ది పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ కుక్కర్ స్టవ్ పైన పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత సాసులు వేసి సాసులు చిట్లిన తర్వాత కరివేపాకు ఎర్రగడ్డలు వేసి వేయించుకుందాం. అవన్నీ వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం దుద్ది పెట్టుకున్న పప్పు యాడ్ చేసి అదంతా బాగా కలిపేసిన తర్వాత కాసేపు కాగినాక దించేస్తే మన పప్పు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ చింతాకు పప్పును వేడివేడి సంగటితో తింటే సూపర్గా ఉంటుంది.